అంటే మాలేపాటి రామయ్య నాయుడు గారి లాస్ట్ కొడుకు అయినటువంటి మాలేపాటి శివయ్య నాయుడు గారి అబ్బాయిని మా నాన్నగారు 2003లో చనిపోయారు. ఆయన సమాధి కూడా ఆ లాస్ట్ లో వేసి ఉన్నారు. ఈమె మాలేపాటి సావిత్రమ్మ అనే ఆమె, ఈమె క్రిమినల్ రికార్డ్ ఏందనేది పోలీస్ స్టేషన్ లో మీరు ఎంక్వైరీ చేయండి. ఇలానే సుండుపల్లి మండలంలో ఎంతమంది దగ్గర తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని తప్పుడు పనులు చేసి ఏంటంటే ఎంతైనా మా కుటుంబం మనిషి కదా, అదే కూలీలని వచ్చిన వాళ్ళకి సర్దు చెప్పి ఎన్నో విధాలుగా మీకు ఆమెను కాపాడినాం. చిన్నమ్మ కదా, పోనీలే. ఈ బుద్ధి ఏం జరిగింది, ఈ ఉమ్మడి ఆస్తిని తప్పుడుగా రిజిస్ట్రేషన్ ఇజోట స్థలంని, అలానే అక్కడ హాస్పిటల్ ఉండదు, ఎంఆర్ఓ ఊటికి వెళ్ళే హాస్పిటల్ పక్కనే ల్యాబ్ ఉండదు. అది వాళ్ళ చిన్నబ్బాయి మూగతను ఉన్నారు. వీళ్ళిద్దరూ కువైట్ లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు కాదు, ఇది లైక్ 15 years బ్యాక్ అన్నమాట. వాళ్ళు అమ్మ కొడుకు, పెద్ద కొడుకు మల్లికార్జున అతను సావిత్రి ఇద్దరు కువైట్ లో ఉన్నారు. మా పెద్దనాయన గారు చనిపోయినప్పుడు వాళ్ళు రాలేదు. ఆ బుద్ధి కూడా అనాథ సమూహంగా పోకూడదు అని చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళు తలా చేసుకుని మాది పెద్ద హై క్లాస్ ఫ్యామిలీ అయితే మాది మధ్య తరగతి కుటుంబం, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. తలా తీసుకునేసి ఆయనని మేము కన్వెన్స్ చేసినాం అనమాట. అట్లాంటి ఆమె ఈ బుద్ధి వచ్చేసి వాళ్ళ చిన్న కొడుకు మూగబ్బాయి అనమాట. అతనికి ₹1 ఆస్తి లేకుండా, అతనికి పెళ్లి చేయకుండా, పెద్ద కొడుకు పేరు మీద ఉన్న ఆస్తులని ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు ఈ సింపతి గేమ్లని ఆడడానికి ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునింది. అలానే మాకు తెలియని విషయం, మేమేమనుకున్నాం మూగబ్బాయి కదా, అతని కంటే ఏదో సపోర్ట్ ఉంది, వాళ్ళన్న చూడాలనే ఉద్దేశంతో ఆ బాడిగ స్థలాన్ని మూగబ్బాయి ఖర్చుల నిమిత్తము ఇవ్వండి, బాడిగ వరకు మాత్రమే ఖర్చులు ఇవ్వండి, అవి ఏపుతున్న పంచుకునే రోజు తలా అంత తీసుకుందాము అంటే. ఇప్పుడు అక్కడ రూమ్ పెట్టినారు, మా తాత హోటల్ పెట్టినారు. అవి మా తాత చనిపోయి దాన్ని ఆపేసినాము. సో దాన్ని వేరే వాళ్ళు రెంట్కి తీసుకుంటే ఆ బాడిగ స్థలాన్ని మూగతనికి రెంట్కి, ఆ రెంట్ డబ్బులు మాత్రమే అతని ఖర్చుల నిమిత్తం ఇవ్వండి, స్థలాలన్నీ ఇది కానీ అక్కడ వడ్ల మిషన్ ఒకటి ఉండదు, ఇవన్నీ పంచుకునేప్పుడు చేసుకుందాము దాంతో పాటు అని చెప్పి అనుకుని డిసైడ్ అయినా అని చెప్పామన్నమాట. సరే అని అన్ని రోజులుగా బాడీ తీసుకుని తింటా ఉన్నారు. సో మాకు తెలియదు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునిందో ఆమె వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు మీద ఈమె రిజిస్ట్రేషన్ చేయించేసినారు. అది మాకు తెలియదు. రిజిస్ట్రేషన్ బాడీ తీసుకొని తింటానదే అంతవరకే అనుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది ఏమనేది మాకు పూర్తిగా నిలనాలేదు. ఎప్పుడైతే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకునిందో దీనితో పాటు అది కూడా తీస్తే అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆమెకి ఇప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ నాకు ఎవరో ఒకరు బాగా పరిష్కారంలోనే నాకు వచ్చిండాలా, లేదంటే వేరే వాళ్ళు ఏమన్నా నీకు కుట్టిండాలా. ఏ రిజిస్ట్రేషన్ లేక ఆమె ఎలా వాళ్ళ అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేస్తుంది ఉమ్మడి ఆస్తిని? అది 7 మంది అన్నదమ్ముల ఆస్తిని ఉమ్మడి ఆస్తిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుంది? అందుకు మేము చెప్పామన్నమాట. ఇది వాళ్ళ బాడీ ఉన్న వాళ్ళు చెప్పినాం, బాడీ ఇస్తే అందరూ సమానంగా చేయండి, లేదంటే బాడీ ఇవ్వద్దని క్లోజ్ చేసేయండి. మా పంచాయతీలు ఉన్నాయి, పెద్ద మనుషులు కాకుండా పంచాయతీలు ఆపాక మీరు తీసేయండి. బిగాలు వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఊర్లో మేము మంచిగా అందరితో మంచిగా ఉంటాం ఎవరైనా కానీ. వాళ్ళు ఏమన్నా సరే అన్న మీ కుటుంబ విషయం మాకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి గొడవలు చదువుతున్నాయి కదా, అదే తెంచుకునేసి మేము సహకరిస్తాము అనేసరి వాళ్ళు బియ్యాలు వేసుకుని వాళ్ళంతా వాళ్ళు అయిపోయినారు. దీన్ని ఎన్ని విధాలుగా క్రియేట్ చేయాలని మల్లికార్జున నాయుడు అనే అతను కువైట్ లో కూర్చొని ఆ స్క్రీన్ ప్లేలు ఆ స్క్రిప్ట్లు రాయించుకొని ఎంత నీట్ గా యాక్టింగ్ చేస్తున్నారంటే అది నీట్ గా యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళమ్మ పైన ఇదే 6 నెలల ముందు వాళ్ళ ఇంట్లో రెంట్కున్న ఆమె ఏదో తన పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆమె వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్ని తీసుకొచ్చి అన్ని సెకండ్ హ్యాండ్ అమ్ముకునింది. ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు కూడా అమ్ముకునింది. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఇంట్లో బీగాలు వేసుకొని పారిపోయింది. ఇప్పటికీ ఆ కంప్లైంట్ లెటర్ పోలీస్ స్టేషన్ లో ఉంది, అడిగి కనుక్కోవాలి, విచారించాలి ఈమె పైన ఎన్ని క్రిమినల్ రికార్డులు ఉన్నాయి అనేది. సో సంవత్సరం ముందు వేరే ఆమె దగ్గర ఈమె 30,000 40,000 డబ్బులు తీసుకుంటే ఆ బాండ్ ఆమె ఎత్తుకోసి ఆమె అందరి ముందు చించేసి నీకేం బాకీ లేదు అని ఇసిరి కొట్టింది. ఏమంటే సింపతి గేమ్, ఉమెన్ కార్డు, లేదా నా కొడుకు మూగోడు సింపతి గేమ్. మూగోడు మాకు అన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, మాకు సమానంగా రావాలి కదా. మేము మల్లెపల్లి రామయ్య నాయుడు గారి వారసులమే కదా, మాకు సమాన ఆస్తులు రావాల్సిందే కదా. ఆమె ఒకటే ఇంత స్థలాన్ని ఒకవేళ ఆమె భాగం ఉంది అంటుంది కదా, ఆమె భాగం ఉన్న ప్లేస్ ఆమె అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటే ఆమెకు భాగం లేదనే కదా ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అది అంటే పెద్దలు ఒప్పుకున్నారనే కదా దాని మీనింగ్. దాన్ని బట్టి మీడియా మిత్రులకి లేదా అధికారులకి ఇది చేస్తున్నాము. దీనిపైన మేము డెఫినెట్లీ వాళ్ళ మీద డిఫామేషన్ కేసు వేస్తున్నాము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాము. మల్లికార్జున నాయుడు పైన, వాళ్ళ భార్య పైన అబద్ధ ప్రచారాలు చేయడం అనేది, అలాగే జగన్మోహన్ రావు సార్ పైన కూడా తప్పుడు ప్రచారాలు చేయడము. ఇంతవరకు మేము మా పెద్దనాన్న గారు మా మాలేపాటి ప్రభాకర్ నాయుడు అనే ఆయన 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ పార్టీలోనే పనిచేశారు. మా గొడవలు 90-95 నుంచి మా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ కుటుంబాస్తులు. అప్పుడు మేము పెద్ద ఆయన పాలకొండరాయుడు గారికి ముఖ్య అతిథులుగా ఉన్నాం. ఇంతవరకు ఆ పెద్ద ఆయన్ని కూడా మా కుటుంబ పంచాయతీలో మేము ఇన్వాల్వ్ చేయాలి. మేము అన్నదమ్ములము, మేము కొట్టుకున్నాం. మా పెద్ద మేము కూడా అరుచుకున్నాం, ఈ బుద్ధి కలిసిన అన్నదమ్ములం అన్నాక ఎదురు కొట్టుకుంటాం, మేము కలిసిపోతాం. బయట వాళ్ళకి అవసరం లేదు కదండి.
దీన్ని ఎన్ని విధాలుగా చేయాలన్నా అన్ని విధాలుగా చేసి అనవసరంగా జగన్మోహన్ రావు సార్ పేరుని బదనాం చేస్తున్నారు. అలాగే మా పేరుని, నేను ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ అండి, నేను హైదరాబాద్ లో నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు 4 రోజుల నుంచి లీవ్ పెట్టుకుని ఇక్కడ తిరుగుకుంటాను. నా పేరు న్యూస్ లో ఛానల్ అంతా పబ్లిసిటీ చేసి నాకు ఆఫీసులో కూడా ఓ రకంగా అయిపోయింది అనమాట. నేను నిరూపించుకో, నేను అక్కడ వర్క్ చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఆమె ఎందుకు కొడతాను? నాకేమవుతుంది ఉండదు కొట్టడానికి. ఊరికే పేర్లు పెట్టేసి ఏదో కేసులు పెట్టేసి భయపడితే వదిలేస్తామని ఈ కాలంలో ఆస్తులు అయితే ఎవరు వదలరు కదండి. అదే ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేము ఎప్పుడు చేయలేదు. అధికారులు పంపించండి, ఎంక్వైరీ చేయించండి. సుందుపల్లి మండలంలో పైన హాల్ నుంచి తగ్గున్న వరకు మొత్తం ఎంక్వైరీ చేయండి. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, అప్పుడు పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మా కుటుంబ పంచాయతీ చేసే పెద్ద మనుషులు ఉన్నారు ఇప్పటికి. వాళ్ళని ఎంక్వైరీ చేయండి. న్యాయంగా ఏదైతే అదే చేయమని మేము అన్నిటికీ తలంచుతాం.